పరిస్థితి వాళ్ళు ఎదురైపోయింది. సార్, ఇప్పుడు చైనాను కట్టడి చేయడానికి పివోట్ టు ఏషియా అనేటువంటి ఒక పాలసీని తీసుకొచ్చింది అమెరికా. ఇప్పుడు మళ్ళీ పశ్చిమాసియా ఊబిలో కూరుకుపోవడం అనేది ఆ దేశ ఫారెన్ పాలసీ యొక్క అతిపెద్ద ఫెయిల్యూర్గా మనం భావించవచ్చు అంటారా? అసలు అవసరమైన యుద్ధాన్ని హీరోయిక్గా ముగించాలనుకోండి ట్రంప్. మధ్యంతర ఎన్నికల ముందల ఒక హీరో ఇమేజ్ తోడు పోవాలి అనేటువంటి ఎన్నికలకు అనుకున్నాడు. కానీ ఇప్పుడు దరిదాపు జీరోగా పోయే పరిస్థితి వచ్చింది. ఆయన రేటింగ్ పడిపోయింది. దరిదాపు 65 నుంచి 34% పడిపోయింది రేటింగ్. దాని తర్వాత రెండోది చైనా తూర్పు సముద్రంలో కానీ లేదా ఆఫ్రికా ఈ మన ఈ చైనా తూర్పు భాగంలో ఉన్నటువంటి సముద్రంలో ఇవాళ ఖచ్చితంగా తైవాన్ని వదులుకోవద్దు అనేటువంటి ఒక లక్ష్యంతో అమెరికా గత 30-40 ఏళ్ళుగా పనిచేస్తుంది. చట్టం ప్రకారం బ్రిటన్ స్వాతంత్రం ఇచ్చిన ప్రకారమేమో తైవాన్ చైనాదే, దాంట్లో తిరుగులేదు. కానీ అటానమస్ నుండి వేరువేరుగా కొనసాగుతూ వచ్చినాయి. తర్వాత అక్కడ తైవాన్ ప్రజలు చైనాలో మెర్జ్ కావటానికి కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఇవి అమెరికా కలిసి వచ్చినాయి. తర్వాత అమెరికా ప్రేరేపితం కూడా ఉంది తైవాన్లో. ఎందుకు చిన్న దీవి తైవాన్ని, చైనా పక్కన ఉంటుండే తైవాన్ని, మనకు శ్రీలంక ఉన్నటువంటిది, మరి అటువంటి తైవాన్ని ఎందుకు ఇట్లా స్వతంత్రంగా వ్యవహరించాలనుకుంటారంటే అక్కడి నుంచి దరిదాపు వరల్డ్లో 90% చిప్స్ అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి తైవాన్. అవి అమెరికాకు చాలా అవసరం ఇండస్ట్రీలో. కాబట్టి తైవాన్ చైనాలో మెర్జ్ అయితే చైనా ఆధిక్యత ఇంకా పెరుగుతుంది. ఇప్పటికే రేర్ ఎర్త్ మెటీరియల్లో డిక్టేట్ చేస్తుంది. 90% ఫినిషింగ్ రేర్ ఎర్త్ మెటీరియల్ చైనాదే. వరల్డ్ రిజర్వ్స్లో 60% ఉంది, ఎక్స్పోర్ట్స్లో 90% ఉంది. ఈ చిప్స్ ఇండస్ట్రీ కూడా తైవాన్ అందులో మెర్జ్ అయితే దాని గ్రిప్లో పోతే అది అమెరికాకు చాలా కష్టం ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని విషయాల్లో న్యాచురల్ డిజడ్వాంటేజెస్ ఏ దేశానికి ఉన్నాయి. అమెరికా కన్నా న్యాచురల్ డిజడ్వాంటేజ్ అదొకటి, రేర్ ఎర్త్ మెటీరియల్ దొరకపోవటం, చిప్స్ తయారీ లేకపోవడం అనేటువంటిది. కాబట్టి ఇవాళ తైవాన్ చుట్టూ చైనా మోహరిస్తే ఆ మోహరించిన దాని చుట్టూ అమెరికా మోహరిస్తుంది. తర్వాత జపాన్లో వాళ్ళకు 7th ఫ్లీట్ దళం అంతా ఎప్పటి నుంచో జపాన్ ఉంటుంది. 71లో మన బంగ్లాదేశ్ మన మీద యుద్ధం ప్రకటించడానికి కూడా అక్కడి నుంచే వచ్చింది, తరలి వచ్చింది. దాదాపు 27,000 మంది సైనికులు ఉంటారు, 200 యుద్ధ విమానాలు ఉంటాయి, 120 ఇతర హెలికాప్టర్స్ ఉంటాయి జపాన్లో. కాబట్టి ఇది మొత్తం కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అదంతా ఇప్పుడు పశ్చిమేసియాకు మూవ్ చేశారు. మూవ్ చేయడంతో మళ్ళీ అక్కడ ఎదుర్కోవాల్సి వస్తే వెనక్కు రావాలి. కాబట్టి ఇదంతా కూడా అమెరికన్ ఎకానమీ భారం పడతా ఉంది. అందుకనే ఇప్పుడు మళ్ళీ ఈ సంక్షోభం వద్దంటుంటే ఆయన కూడా వెనక్కి తీసుకోవాలని ఉంది. కానీ పరుగుతోటి వెనక్కు పోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తుండే ట్రంప్. వరల్డ్ ఒపీనియన్ వ్యతిరేకంగా ఉంది, అమెరికన్ ప్రజల అభిప్రాయం కూడా యుద్ధానికి వ్యతిరేకంగా ఉంది. యుద్ధం చేసేందుకు కూడా యూరోప్లో కానీ అమెరికా కానీ సైనికులు ముందుకు రావట్లేదు. రష్యాలో కూడా, ఇన్క్లూడింగ్ రష్యా కూడా, డెవలప్డ్ కంట్రీస్ వేట్లలో కూడా దాంట్లో సైనికులుగా చేరి యుద్ధం చేయడానికి, ప్రాణం వేయడానికి సిద్ధపడట్లేదు. కాబట్టి వాళ్ళ రిక్రూట్మెంట్ కూడా తగ్గిపోయినాయి. మీరు ఆశ్చర్యపోతారు, యూరప్ యొక్క మొత్తం సైన్యం 3.5 లక్షలు, దాంట్లో 1,00,000 మంది అమెరికా సైనికులు, వీళ్ళు నాటోలో భాగంగా ఉంటున్నారు. ఆ మధ్య ట్రంప్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, మా 1,00,000 మందిని మేము చేసిపోతాం, మీ కింద కాపలగాయాలని. అప్పుడు 2 లక్షలే. కాబట్టి ఇప్పుడు యూరోప్ ఏం చేస్తుందంటే వెనకబడిన దేశాల నుంచి రిక్రూట్ చేసుకోవాలి, ఉపాధి లేక కరువుతోటి ఉండి పేదరికంతో ఉన్నటువంటి వాళ్ళు యువకులు పనికి వస్తారని ఎక్కడ సెర్చ్ చేస్తుంది వరల్డ్ వైడ్గా, ఎక్కడ తేలికగా సైనికులు దొరుకుతారని. ఆ దుస్థితిలో ఉంది వాళ్ళ. అందుకని ఇరాను తర్వాత గల్ఫ్లో యుద్ధం చేసి ప్రాణత్యాగం చేయడానికి అంత పాజిటివ్గా అమెరికా సైనికులు కూడా లేరు. ఎందుకంటే ఎయిర్ స్ట్రైక్స్ లేకపోతే ఇంకా మిజైల్స్ ఇటువంటి ఏ అయినా అడ్వాంటేజ్ ఉంటుంది అమెరికా. కానీ భూతల యుద్ధం చేయాలంటే మనిషికి మనిషి తలపడాల్సిందే. కాబట్టి ఇటువంటి పరిస్థితి వాళ్ళ అమెరికా ఎదుర్కొంటుంది. అందుట్లో ఇరాన్ వాడుతున్నటువంటి డ్రోన్లేమో అది జస్ట్ కొన్ని $1,000 ఖర్చు చేసేవి, 20,000. ఈ వాటిని అడ్డుకోవడం కోసం అమెరికా యూజ్ చేసేటువంటి క్షిపణులేమో $1 మిలియన్. దీంతో కూడా చాలా, అంటే ఈ అసిమెట్రిక్ వార్ఫేర్ వల్ల కూడా ఇటు ఆయుధ సంపత్తితో పాటు అలాగే ఆర్థిక శక్తి కూడా అక్కడ నీరుగారిపోతోంది అమెరికాకు. అదొక రీజన్ అయి ఉండొచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే అనుకున్న దానికన్నా
ఎక్కువ ఎక్స్పెండిచర్ చేయాల్సి వస్తుంది ఇరాన్ని కౌంటర్ చేయడానికి. మీరన్నటువంటి డ్రోన్స్ దరిదాపు 2500 డ్రోన్స్లో ఇక 400 మిగిలిన అమెరికా కాడని ఒక వార్త వచ్చింది. అవును. కాబట్టి అటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. ఎందుకంటే బాగా కాస్ట్లీ ఇరాన్ ఏముంది, ఇరాక్ లెక్కనే వారంలో సరెండర్ అయింది అనుకుంటుంది. దరిదాపు 15 రోజుల సద్దాం హుసేన్ పట్టేశారు కదా, అట్లా చేయాలనుకుంటున్నారు. కానీ తర్వాత రెండో ఎక్స్పెక్టేషన్ కూడా ఏమిటంటే ఈ ఖొమేనీని చంపేస్తే సరెండర్ అవుతుంది ఇరాన్ అనుకున్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అది కూడా తప్పయింది. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో విధంగా ఇరాన్ని ధ్వంసం చేసి సరెండర్ చేసుకుని అమెరికాకి హీరోగా పోవాలనేటువంటి లక్ష్యానికి అనుగుణంగా ప్రవర్తిస్తుండు. చర్చలలో కూడా తాను టర్మ్స్ డిక్టేట్ చేస్తుండు. చర్చలు అంటే ఈ రెండు సావరిన్ కంట్రీసే. సావరిన్ కంట్రీస్ ఉన్నప్పుడు ఈక్వల్ రైట్స్ ఉంటాయి, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవి వదిలేసి ముందే కండిషన్స్ పెట్టి ఇవి ఇవ్వాల్సిందే, ఇరాన్ అట్టయితేనే రావాలి అనేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. తర్వాత ఈఎన్ఓ కంప్లీట్ ఆబ్సెంట్ అయిపోయింది, దానికి వాయిసే లేకుండా పోయింది. ఇతర దేశాలు ఖండించడం తప్ప జోక్యం చేసుకునే పరిస్థితులు లేవు. పాకిస్తాన్ ఏదో ప్రయత్నం చేస్తున్నా ఖచ్చితంగా నేను మొదటి రోజే చెప్పాను, 4 రోజుల కింద మన ఛానల్లోనే, పాకిస్తాన్కి అంత శక్తి ఉందా అని ప్రశ్న వచ్చినప్పుడు పాకిస్తాన్ శక్తివంతమైన దేశం కాదు, మీడియేటర్గా వ్యవహరించే శక్తి కూడా లేదు. అమెరికా మోటివేట్ చేసి దాన్ని మధ్యవర్తిగా నిర్ణయించింది. అందుకే ఇవాళ ఇరాన్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. టెక్స్టైల్ మినిస్టర్ నమ్మదగిన మిత్రుడుగా దానికి ఆ శక్తి లేదని స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఇవాళ ఉన్నప్పుడు పాకిస్తాన్ని అడ్డం పెట్టుకొని ఇరాన్ని వంగదీయాలనేటువంటి ప్రయత్నంలో ట్రంప్ ఉన్నది. ఇప్పుడు ఒకవేళ సార్